మరి ఏది సత్యం? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సత్యం. మనం పురాణాలు చెప్పడం లేదు, మనం ఈ మామూలుగా సాంప్రదాయికంగా చాదస్త పండితులు చెబుతున్నటువంటి ఆ చాదస్తపు అద్వైతము చెప్పటం లేదు. మనం చెబుతున్నది ఇక్కడ చాదస్తం లేదు, అక్కడేమో ఆ పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు. శుద్ధమైన అద్వైతాన్ని శాస్త్రీయమైన మార్గంలో శ్రవణం చేసి, మననం చేసి, ధ్యానం చేసి, సాక్షాత్కరింప చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం? సర్వత్రా ఆత్మ ఉన్నదని. ఇంకా ఏమని మాట్లాడుతున్నాం? సర్వకాలాల్లో ఆత్మ ఉన్నదని. ఇంకా ఏమని మాట్లాడుతున్నాం? సర్వ పదార్థాల్లో ఆత్మ ఉన్నదని. దేశ కాల వస్తు మూడింటిని వ్యాపించున్నది ఆత్మని. ఎలా వ్యాపించిందంటారు? దాని బయటనే కాదు, లోపల కూడా. లోపలే కాదు, దాని మధ్యంలో కూడా. బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి మూడింటిని వ్యాపించున్నది, నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇక చెప్పు నాకు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి ఆత్మను పట్టుకుందామనుకుంటున్నావు? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తిని వదిలేసిపోయి సమాధిలోకి వెళ్లి తలుపులు మూసేసుకొని అప్పుడు ఆత్మను చూచానని ఏమైనా సంతోషిస్తున్నావా? హరి పిచ్చివాడా, ఆ తలుపులు తెరవడం, తలుపులు ముయ్యడం ఉపాధిరా? ఇల్లు ఇల్లేరా? ఇంటికి తలుపులు మూస్తే ఎంత, తెరిస్తే ఎంత, అసలు తలుపులు లేకపోతే ఎంత? అది స్థానమే, అది ఇల్లే. అలాగే పరంధామం, ధామం అంటే ఇల్లు అనే అర్థం. ఆ ఇల్లు నువ్వు ఇప్పుడు మూసేసినటువంటి ఇల్లా, తెరిచిన ఇల్లా? మూసేసిన ఇల్లు జాగ్రత్త స్వప్న సుషుప్తులు, తెరిచిన ఇల్లు సమాధి. అంటే అర్థం తలుపులు తెరువు, ఇల్లేది మూసేశావా, లోపల పడున్నావు, అది ఇల్లే. అలాగే ఇప్పుడు పని చేయి, ముయ్యడం తెరవడం నీ చేతిలో పెట్టుకో, నీ స్వాధీనం చేసుకో. ఎవడో మూసేసి వెళ్ళిపోయాడు, నువ్వు లోపల పడున్నావు, అది ఖైదీ. జైలుకు ఇంటికి ఏమిటి భేదం? లోపల బారేసి ఎవడైనా లాక్ చేసుకొని పోతే అదే జైలు అనేది. జైలు అనేది కొత్తగా ఎక్కడా లేదు. తెరిచిపోయేది హాయిగా లోపలికి వెలపలికి తిరగలిగిన స్వతంత్రత నీకుంటే అదే ఇల్లు. అలాగే నేను కావలసినప్పుడు జాగ్రత్తలోకి వచ్చి స్వప్నంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళి అందరినీ పలకరించి మళ్ళీ సమాధిలోకి వెళ్ళి మళ్ళీ సమాధిలో నుంచి జాగ్రత్తలోకి వచ్చి నారద మహర్షిలాగా వీర విహారం చేయగలిగితే 4 అవస్థలలో 4 అవస్థలు లేవు నాకు, అప్పుడు అంతా కలిసి ఒకే అవస్థ, అదే మోక్షం. లేదు, నన్ను జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో పారేసి నన్నెవడో బంధించి పారేసి తలుపులు మూసేసి లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు, కీ నా దగ్గర లేదు, తప్పించుకొని పోయే మార్గం లేదు. ఇదే సంసారం, ఇదే బంధం, ఇదే బందిఖానా. మాట్లాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? లాక్ తీసేసుకో, ఎవడికి అప్పజెప్పకు, నీ దగ్గరే పెట్టుకో లాక్ అండ్ కీ. లాక్ అండ్ కీ పెట్టుకొని నిన్ను నువ్వే లాక్ చేసుకో, నిన్ను నువ్వే ఓపెన్ చేసుకొని బయటకు వస్తుండు. అలా చేశావంటే అవస్థాత్రయంలోనూ ఉండగలవు, నువ్వు తురీయంలోనూ ఉండగలవు. అప్పుడు తురీయం అనే మాటకు అర్థం లేదు, అంతా కలిసి ఏకం, అదే ఏకాత్మ ప్రత్యయ సారం మాండూక్యం.